అర్థం చేసుకుని మనము దేవుని సహాయాన్ని కోరి ఈ మొదటి రోజు సభను ముందుగా ఆయనను స్తుతించి మనము ఆయన మాటల్లోనికి ప్రవేశిద్దాం. దయచేసి తలలు దించి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ మొదటి రోజు మమ్మను క్షేమంగా మీ సన్నిధికి చేర్చి ఇంతవరకు అమూల్యమైనటువంటి పాటల ద్వారా మీ సన్నిధిలో ఆనందించాం. మీ మాటల కొరకు మీ పాద సన్నిధికి వస్తున్నాం. సహాయాన్ని కోరి మా మనస్సులను మీ మాటలతో నింపి మమ్మను బలపరచమని యేసు ప్రభు వారి పుణ్యనామములు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లారా, 5 సంవత్సరాల క్రిందట మీ మధ్యకు రావడం జరిగింది. మనిషికి జ్ఞాపక శక్తి చాలా తక్కువ కనుక నేను మీకు గుర్తుంటానని అనుకోవట్లేదు ఎక్కువ మందికి. దేవుని మహాకృపను బట్టి మరొకసారి 5 సంవత్సరాల తర్వాత అదే సందర్భంలో మీ మధ్యకు రావడం, దేవుడు ఆయుష్నిచ్చి ఇక్కడికి రప్పించడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రత్యేకించి మరి మాస్టర్ గారు వీరయ్య గారి కుటుంబం, వారికి దేవుని పరిచర్య పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఎంతో గొప్పది. అమ్మగారిని దేవుడు దీవిస్తూ మరొక ఏడాదిలోనికి తనను ప్రవేశింపజేసినందుకు తనను బట్టి మనందరం కూడా ఎంతో ఆనందించాలి, దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించాలి. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ సభలలో ఒక పాట వినాలని ఎంతో ఆసక్తి ఉండేది. అది ఎంతటి ధన్యత నీది అని సహోదరులు ఏఆర్ స్టీవెన్సన్ గారు రాసి స్వరపరిచిన పాట. నాకు చాలా ఇష్టమైన పాట అది. ఈరోజు కుదరకపోతే రేపైనా విందామన్న ఆలోచనతో వచ్చాను. దేవుని దయ వలన పాడితే బాగుంటుందని అనుకున్నాను. నేను కారు దిగగానే అదే పాట పాడుతున్నారు మీరు, అందుకు దేవునికి స్తోత్రం. చాలా అర్థవంతమైనటువంటి పాట. అది మాటలే కాదు కానీ మంచి స్వరాన్ని కూడా అది దానికి జతపరచడంతో వినడానికి, ఆలోచించడానికి చాలా అద్భుతంగా నేను ఫీల్ అవుతుంటాను ఆ పాట విన్నప్పుడు. ఎన్నో పాటలు ఆయన రాసినటువంటి పాటలలో, అందులో వెంటనే చక్కగా మనల్ని ఆలోచింపజేసే పాటలలో అది ఒక ముఖ్యమైన పాటగా నేను భావిస్తూ ఉంటాను. సో రేపేమైనా విందామనుకుంటే రాగానే వినిపించిన దేవునికి స్తోత్రం. మరి పాడి తనకు తెలియకుండానే ఈ యొక్క కార్యక్రమంలో ప్రారంభపు రోజు ఆ పాటను అందించినందుకు సహోదరులకు ప్రేమతో వందనాలు. 5 ఏళ్ల కిందట ఇదే స్టేజ్ మీద మొదటిసారి మేము కలుసుకున్నాం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇదే స్టేజ్ మీద మళ్ళీ కలుసుకుంటున్నాం. అయితే గత ఏడాది సహోదరుడు స్టీవెన్సన్ గారి తండ్రి గారు ఏడి శ్రీకామణి గారితో నేను వేదిక పంచుకోవడం జరిగింది. అయితే చూడలేకపోయాను అయ్యగారిని. ఒకరోజు నేను వచ్చాను, ఒకరోజు అయ్యగారు వచ్చారు. కాకపోతే ఒకటే మీటింగ్లో ఇద్దరం కూడా పాల్గొనేటువంటి అవకాశం దేవుడు దయచేసినందుకు కూడా నేను ధన్యుడిగా భావిస్తున్నాను. ప్రియులారా, దేవుని మాటలలోనికి వెళ్ళే ముందుగా పాటల యొక్క విలువ నేను ఇక్కడ తెలియజేసి ముందుకెళ్తాను. కొంతమందికి పాటల విలువ తెలియదు. పాటలలో 2 రకాలు ఉంటాయి. లోకపరమైన పాటలు, దేవుని పాటలు. లోక సంబంధమైన పాటలు మనిషిని పాడు చేస్తాయి. దేవుని పాటలు కరడుగట్టిన గుండెలను కూడా కరిగిస్తాయి. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఎన్నో సంవత్సరాలుగా చెరసాలలో వేసి ఖైదీలను మార్చాలనే ప్రయత్నం చేస్తోంది రోమా ప్రభుత్వం. వారు సంకెళ్లతో బంధింపబడ్డారు. బలమైన గోడల మధ్య వారు బంధింపబడ్డారు. కానీ ఆ ఖైదీలను ఆ సంకెళ్ళు మార్చలేకపోయాయి, ఆ గోడలు మార్చలేకపోయాయి. కానీ అర్ధరాత్రి వేళ 2 దైవజనులు లోపలికి వెళ్ళి, చెప్పగలరు ఎవరు ఆ దైవజనులు 2? పౌలు గారు, శీల గారు. అర్ధరాత్రి వేళ వెళ్ళి వాళ్ళు పాటలు పాడితే సంకెళ్ళు మార్చని ఆ గుండెల్ని దేవుని పాటలు మార్చాయంటే మీరు నమ్మగలరా? అది దేవుని పాటకుండే శక్తి. బయటున్న చెరసాల నాయకుడు ఆశ్చర్యపోయి పారిపోయి ఉంటారు అనుకొని
తనను తాను చంపుకోబోతుంటే ఎవ్వరూ చనిపోలేదు, నువ్వు రా అన్నారు లోపలికి. వణుక్కుంటూ లోపలికి వచ్చి, మ్యాటర్ అర్థమైపోయింది. ఆ నాయకుడు చాలా తెలివైనవాడు. తాళాలేస్తేనే పారిపోయే అలవాటు ఉన్నటువంటి ఖైదీలు భూకంపం వచ్చి ద్వారాలు తెరుచుకొని రెడ్ కార్పెట్ ఉన్నట్టుగా దారి కనపడుతున్నా ఏ ఒక్క ఖైదీ కూడా బయటికి వెళ్ళలేదంటే కారణం ఆ అర్ధరాత్రి వారి మనస్సులను మార్చిన దేవుని పాటలవి. అర్థమైన నాయకుడు వీళ్ళిద్దరిని బయటికి తీసుకొని వచ్చి అందరిలో అడిగితే పరువు పోతుందని, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైంది? లోపలున్న వాళ్ళకి రక్షణ వచ్చిందని. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. బయటున్న నాయకుడి కంటే లోపలున్న ఖైదీలు ముందుగా యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు. కారణం అది దేవుని పాటకున్న శక్తి. దేవుని పాటను మనము పాట అనుకుంటే ప్రాబ్లం అవుతుంది, కానీ అది దేవుని మాటలు కలిగిన పాఠం కనుక పాట కాదది, పాఠాలు కలిగిన దేవుని పాటలవి. పాటలు అనగానే మనకేం గుర్తుకు రావాలి? ఇది దేవుని పాఠాలు కలిగిన దేవుని పాటలు అని గుర్తొస్తే మనము చెవితో వినకుండా మనసుతో వింటాం. అప్పుడు అన్నము తింటే కడుపు నిండుతుంది, దేవుని మాటలు వింటే మనసు నిండుతుంది. నిండవలసింది మన మనసులు కూడా. ఆ సందేశం కోసమే ఈ తొలి రోజు మనందరం కూర్చొని ఉన్నాం. ఇక జాగ్రత్తగా ఉన్న సమయాన్ని మనం వినియోగించుకుందాం. ఈరోజు అమ్మగారి పుట్టినరోజు ఎన్నవది అని నేను అడిగితే 80వ. 80 నడుస్తున్నారు, దిగుతున్నారు, ఎక్కుతున్నారు 80కి. ఈ సందర్భం ఒక మాట చెప్తాను మీకు. ఒకరోజు ఒక 40 ఏళ్ళ ఒక సహోదరుడు, 40 సంవత్సరాల ఒక ఆయన 25 సంవత్సరాల కుర్రోడితో మాట్లాడుతున్నాడు ఈ రీతిగా. 40 అంటే తెలుసుగా, 80లో సగం. 40 ఏళ్ళ సహోదరుడు 25 ఏళ్ళ కుర్రోడితో మాట్లాడుతూ ఆ అబ్బాయి ఏదో 2 మాటలు దేవుని వాక్యం చెబుతుంటే అంటున్నాడు, యవ్వన ప్రాయంలోనే నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకోగలిగావు, మాకు కూడా అవకాశం ఉంటే భలేగా ఉండేది, ఇప్పుడేమో ముసలోళ్ళం అయిపోయాం అన్నాడు. ఎన్నేళ్ళకి? 40కి ఆయన ముసలోడు అయిపోయాడట. ఇక్కడ 80, అది 40. ఎంత వ్యత్యాసం చూడండి. ఇంకొక మంచి మాట చెప్పాలి ఇక్కడ. బైబిల్లో 80 ఏళ్లకు కెరియర్ స్టార్ట్ చేసిన ఒక దైవజనుడు ఉన్నాడు. చెప్పగలరా పేరేంటో? 80 ఏళ్ళకి ఒరిజినల్ కెరియర్ని స్టార్ట్ చేసిన ఒక అద్భుతమైన సేవకుడు ఉన్నాడు. ఆయనే మహానాయకుడైన మోషే గారు. ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారో చేయి ఎత్తండి ఒకసారి చూద్దాం. చెయ్యి కాదు, బైబిల్ ఎత్తాలి. వెరీ గుడ్. ఇందులో ఒక మంచి మాట చూద్దాం. నిర్గమకాండము తీద్దాం, 7వ అధ్యాయం. ఈరోజు ఈ సందర్భంగా అమ్మగారిని చూస్తూ తనను జ్ఞాపకం చేసుకుంటూ నేను చదువుతున్న వచనం ఇది. నిర్గమకాండము 7వ అధ్యాయం, వచనము కూడా 7వ వచనమే చూద్దాం. అధ్యాయము 7, వచనము 7. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు అనందు. చూడండి అక్కడ మోషే గారికి వయసు ఎంతట? ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి 80. మనకు బాగా తెలుసు మోషే గారి చరిత్ర. 80 తర్వాతనే ఆయన ప్రజలకు నాయకుడై, 80 ఏళ్లకు ప్రజా నాయకుడై, 80 ఏళ్లకు కనానుకు నడిపించే ఒక గొప్ప సేవకుడిగా చరిత్రలో మన కంటికి కనపడుతున్నాడు. 80 అంటే అయిపోయిందని మనం అనుకుంటుండొచ్చు. 80కి స్టార్ట్ అయింది ఆయన కెరియర్. ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటంటే 80 ఏళ్లకు దేవుని పని గొప్పగా ప్రారంభించిన ఆయన ఒక కీర్తన వ్రాస్తూ, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల ఏమన్నాడు ఆయన? 80 సంవత్సరములు అని అన్నాడు. 80కి అయిపోయింది ప్రభు అంటున్నాడు మోషే గారు. 80 నుంచి స్టార్ట్ చేయించాడు మోషే గారితో దేవుని పని. ఎంత గొప్ప సంగతి! 80కే అయిపోయింది అంటున్నాడు మోసెస్. 80తో నేను స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు దేవుడు. అమ్మగారిని చూసినప్పుడు నాకు అదే, 5 ఏండ్ల కిందట ఏ ఎనర్జీ అయితే నేను చూస్తున్నాను ఆవిడలో,
5 ఏళ్ల తర్వాత అదే మాట, అదే తీరు, అదే నవ్వు, అదే పలకరింపు. ఈ 5 ఏళ్లలో పలుసార్లు పలు మీటింగ్స్లో కలుసుకున్నాం మేము. తను కలిసినప్పుడంతా నేను అడిగేది ఒకటి, మీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతున్నాను. మీ ఆరోగ్యం ఎలా ఉందని నేను అడిగే లోపు నేను ఎలా ఉన్నానో ఆ అమ్మగారు అడుగుతున్నాను నన్ను. ఆ శక్తిని చూసినప్పుడు, ఆరోగ్యం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, దేవుడు 80 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడంటే బహుశా ఇక్కడి నుంచి ఆవిడతో ఇంకా ఎన్నో గొప్ప పనులు చేయబోతున్నాడేమోనని. అది ఖచ్చితంగా జరగాలని మనందరం కూడా హృదయపూర్వకంగా కోరుకుందాం. ప్రియులారా, ఇక ఈరోజు ఈ రాత్రి మరి నిర్వాహకులు అడిగినట్టుగా మనకు పైన కనపడుతున్నటువంటి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి అంశం, మార్పు మనిషిక మనసుక. ఈ అంశాన్ని ఈ రాత్రి మనం సమయం కేటాయించి జాగ్రత్తగా మాట్లాడుకుందాం. మనిషి పుట్టినప్పటి నుంచి తనకు తెలియకుండానే తన రూపం మారిపోతూ ఉంటుంది. అది తనకు తెలియదు. ఈ శరీర తత్వం కాదు, కానీ శరీర రూపం మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి పెళ్ళైన తర్వాత భార్యకో భర్తకో మన చిన్ననాటి ఆల్బమ్ చూపిస్తే అటు భార్య అయినా భర్త అయినా ఆశ్చర్యపోతుంటారు ఆ ఫోటోలు చూసి. ఏంటి నువ్వేనా అని, చిన్నప్పుడు నువ్వు ఇలా ఉన్నావా అని. చిన్ననాడున్న రూపం తెలియకుండానే మారిపోతూ మారిపోతూ పెరిగి పెద్ద అయ్యేసరికి ఇలా ఉంది. ఇంకొక 10 ఏళ్ళు గడిచితే ఇంకా మార్పు, 20 ఏళ్ళు గడిచితే ఇంకా మార్పు. కాలము గడిచే కొద్దీ మన శరీరములో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు మనకు తెలియకుండానే వస్తున్నటువంటి మార్పులని మనం గమనించాలి. జిమ్కి వెళితే ఒక స్వరూపం, జిమ్కి వెళ్ళకపోతే ఒక స్వరూపం. జాగింగ్ చేస్తే ఒక రూపం, జాగింగ్ చేయకపోతే ఒక రూపం. రోగం వస్తే ఒక రూపం, రోగం రాకపోతే ఒక రూపం. మారిపోతూ ఉంటుంది. జ్వరం వస్తే మనిషి ఒకలా కనపడతాడు, ఆరోగ్యంగా ఉంటే మనిషి ఒకలా కనపడతాడు. ఈ శరీరంలో జరిగే మార్పులు కాలాన్ని బట్టి మారుతాయి, ఋతువులను బట్టి మారుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ రూపం మారిపోతూ ఉంటుంది. ఆ మార్పు వలన ఏదో ఆరోగ్యానికి సంబంధించిన లాభ నష్టాలు ఉంటాయేమో, కానీ ఆత్మీయ జీవితానికి శరీరంలో జరిగే మార్పులను బట్టి పెద్దగా లాభం కానీ పెద్దగా నష్టం కానీ ఉండదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కానీ, మాట్లాడుతున్న నేను కానీ, మనందరం కూడా ఈ భూమి మీద యాత్రికులమని, పరదేశులమని, ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం పరలోకంలో మన సీటుని కన్ఫర్మ్ చేసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు మనందరం కూడా ఆశతో అపేక్షిస్తున్నాం. అందరిని ఒక మాట అడుగుతున్నాను సభాముఖంగా, నిజంగా మీలో ఎంతమందికి నేను పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన గట్టిగా బలంగా ఉందో చేయెత్తండి ఒకసారి చూద్దాం. ఎత్తారు, బాగానే ఉంది. కానీ కోరికుంటే సరిపోదు కదా. కోరికుంటే సరిపోతుందా? పరలోకంలో అడుగు పెట్టాలంటే ఈ భూమి మీద బ్రతికిన కొద్ది కాలం దేవుడు అనుకున్నట్టుగా ఈ భూమి మీద మనం బ్రతకాలి. ఆ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఆయన అడుగుతున్నది ఏంటి, ఆయన కోరుకుంటున్నది ఏంటి? ఈ ప్రశ్నలతో జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మనుషులైతే మారుతున్నారు, వారి వేషం మారుతోంది, వారి రూపాలు, వారి పరిస్థితి, వారి జీవన విధానం, తరాలను బట్టి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో మార్పులు. మన తాత ముత్తాతల వస్త్రధారణ ఎలా ఉంది, మన తండ్రుల వస్త్రధారణ ఎలా ఉంది, ఈరోజు మన వస్త్రధారణ ఎలా ఉంది? మార్పు జరుగుతోంది. ఒకరోజు ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. ప్యాంట్ అంతా చినిగిపోయింది, మోకాల దగ్గర చినిగిపోయింది, తొడల దగ్గర చినిగిపోతే కింద పడి వచ్చాడేమో అనుకున్నాను. నేను ఎక్కడన్నా కింద పడ్డాడేమో అనుకున్నాను. ఎక్కడ పడ్డావు అన్నాను. పడ్డావా అని కూడా అడగలేదు నేను, ఎక్కడ పడ్డావు అని అడిగాను. ఎందుకన్నా ఆ మాట అడిగారని అడిగాడు. మరి ప్యాంట్ చినిగింది అంటే పడితే చినిగింది కాదట, కొన్నప్పుడే చినిగిందట. ఇది పడితే చినిగింది కాదు, కొన్నప్పుడే చినిగిందట. కొన్నప్పుడు చినిగినప్పుడు నువ్వు చూడలేదంటే చినిగింది కనుకనే కొన్నాడట. ఇక ఆలోచిస్తున్నారా మీరు? కొనేటప్పుడు చినిగిన సంగతి నువ్వు చూడలేదా అంటే చినిగింది కనుకనే కొన్నాడట. అదేంటి నీకేం పోయే కాలం అని నేను అడిగితే అది ఫ్యాషన్ అన్నా అంటున్నాడు. మరి చినగకపోతే బట్టలు అంటున్నాం మనం, ఇప్పుడు చినిగితేనే బట్టలు అనే తరం వచ్చింది. ఇప్పుడు వస్త్రధారణ మారుతోంది, మనిషి స్టైల్ మారుతోంది. ఆడవాళ్ళు కమ్మలు పెట్టుకుంటే చూడ్డానికి మనము చక్కగా అనుకోవచ్చు.
ఈ మధ్య కమ్మలు ఎవరు పెడుతున్నారో చెప్పండి? అమ్మాయిలు తగ్గిస్తున్నారు, అబ్బాయిలు పెంచేస్తున్నారు. వాడికేం రోగం చెప్పండి? కమ్మ పెట్టుకొని తిరుగుతున్నాడు. మన దేశంలో అయితే చెవుల వరకే వచ్చింది, ఆఫ్రికాకి వెళితే ఐబ్రోస్ కూడా పెట్టుకుంటున్నారు. ఏంటి బతుకు? మారిపోతున్నాయి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా కొన్ని సత్యాలు మనం ఆలోచించాలి. ఏదో టెక్నాలజీ వచ్చింది, అభివృద్ధి పథాన మనం నడుస్తున్నాం అనేదో మనం కళ్ళగంటున్నాం, కానీ కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు ఈ రాత్రి మీ ముందుకు తీసుకొని వస్తాను. దయచేసి అందరూ కూడా ఆలోచించండి. మనం చక్కని తెలుగు భాషలో మాట్లాడుకుంటున్నాం కనుక బైబిల్ ఉన్నవారు తెరిచి యెషయా గ్రంథం 22వ అధ్యాయం తీద్దామా? యెషయా గ్రంథము 22వ అధ్యాయము ఒకసారి 13వ వచనము చూద్దాం జాగ్రత్తగా. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఇది ప్రవక్త అయిన యెషయా గారి కాలంలో ఆయన కళ్ళెదురుగా కనబడుతున్న తరము యొక్క పరిస్థితి. అది యెషయా గారు అంటే సుమారు క్రీస్తు పూర్వం 750 నుంచి 800 అనుకుందాం. పోనీ 750 అనుకుంటే ఇది క్రీస్తు శకం 2000, ఆయన క్రీస్తు పూర్వం 750. అంటే నేటికి సుమారు 2750 సంవత్సరాల క్రిందటే ఆనాటి సమాజం యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటుంది బైబిల్. రేపు చచ్చిపోదము గనుక చచ్చిపోయేలోపు ఏం చేయాలట? ఎంత కుదిరితే అంత తినాలి, ఎంత వీలైతే అంత తాగాలి. తినాలి, తాగాలి, బాగా తిని బాగా తాగి చచ్చిపోవాలి. అది ఆ రోజు మనుషుల్లో ఉన్న ఆలోచనలు. తినడం తాగడం, తినడం తాగడం. పొయ్యేలోపు ఏదైనా సాధించి సంపాదించి పోవాలన్న ఆలోచనలు ఉంటే అది వేరు సంగతి, కానీ పొయ్యేలోపు బాగా తినిపోవాలన్న ఆలోచన ఎంత భయంకరంగా ఆలోచించండి ఒకసారి. ఈ తిండి గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు మీ క్రీస్తు పూర్వం సుమారు 2750 నుంచి 2800 సంవత్సరాల కిందకి తీసుకొని వెళ్ళాను. యెషయా గారి కంటే ముందున్న కాలం ఒకటి ఉంది. యెషయా గారి కాలం కంటే ముందున్న కాలం ఒకటి ఉంది. అది మోషే గారి కాలం. మోషే గారు ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు, అంటే నేటికి 3500 సంవత్సరాలు. మోషే గారు కొద్ది రోజులు కంటికి కనిపించకపోయేసరికి జనుల పరిస్థితి ఎలాగుంది అని ఆలోచిస్తే జనులు తినుటకు, తాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచారట. అది బైబిల్ చెబుతోంది. యెషయా గారి కాలంలో పరిస్థితులు ఎలాగున్నాయో గమనిద్దాం. యెషయా గారి కాలంలో పరిస్థితులు ఎలాగున్నాయో మోషే గారి కాలంలో కూడా పరిస్థితులు అలాగనే ఉన్నాయి, మర్చిపోకండి. ఇక్కడ తిని తాగడమే, అక్కడ తిని తాగడమే. తినుటకు, తాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచారట మోషే గారి కాలంలో. బాగుంది. మోషే గారి కాలం కంటే ముందున్నవాడు నీతిమంతుడైన లోతు గారు. లోతు అనగానే మనకు సొదొమ గొమొర్రా పట్టణాలు గుర్తొస్తాయి. సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్న జనాల పరిస్థితి ఎలాగుందో యేసుప్రభు చెబుతున్నారు. చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము. జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ఒకసారి. 28. లోతు దినములలో జరిగినట్లును జరుగును, జనులు తినుచు, త్రాగుచు, ఇక కొనుచు, అమ్ముచు, మిగిలినవన్నీ ఉన్నాయి. లోతు గారి కాలంలో కూడా ప్రజల పరిస్థితి ఎలాగుందట? తినడం, త్రాగడం. ఆ పై వచనం చూస్తే మీరు నోవాహు గారి గురించి ఉంటుంది. లోతు గారి కంటే ముందున్నవాడు నోవాహు గారు. మీరు ఆలోచిస్తున్నారా? లోతు గారి కంటే ముందున్నవాడు నోవాహు గారు. నోవాహు గారి కాలంలో కూడా పరిస్థితులు ఎలాగున్నాయని యేసుప్రభుని అడిగితే ఆ తరంలో కూడా జనులు తినుచు, త్రాగుచు. ఇప్పుడు మీరు చెప్పండి, 4 దైవజనుల గురించి మీ ముందు నేను తీసుకొని వచ్చాను, ప్రస్తావించాను. నోవాహు గారు మొదట, లోతు గారు 2, మోషే గారు 3, యెషయా గారు 4. 4 దైవజనులు 4 వేరువేరు తరాలలో 4 వేరువేరు కాలాలలో ఉన్న తరాలు వేరైనా మనుషుల తత్వం ఏమన్నా వేరుగా ఉందా? నోవాహు దినాలలో ప్రజలు ఏమనుకుంటున్నారట? బాగా తినాలి, బాగా తాగాలి. సేమ్ పరిస్థితి లోతు గారి కాలంలో, అదే పరిస్థితి మోషే గారి కాలంలో, అదే పరిస్థితి యెషయా గారి కాలంలో.
తిండి దేనికి? తినాలి తాగాలి, తినాలి తాగాలి. తిండి దేనికి? ఈ శరీరానికి. తిండి దేనికి అనుకుంటున్నారు? ఈ శరీరానికి. మట్టి శరీరం. ఓ మాట అడుగుతాను, చెప్పండి. ఈ ప్రపంచంలో ఎన్ని విద్యలున్నాయి అని సమాజాన్ని అడిగితే ఎవరైనా చెబుతారు 1,000,000 అని అంటుంది ఈరోజు సమాజం. ఎన్ని విద్యలు ఉన్నాయని చెబుతాం చెప్పండి? 1,000,000 విద్యలట. బాగా తెలుసు కదా ఈ మాట మీకు. 1,000,000 విద్యలట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, 1,000,000 విద్యలు దేనికని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు చెప్పండి? 1,000,000 విద్యలు దేనికి? కూటికి అంటున్నారు. మా ఊర్లో కూడా అదే అంటారు. 1,000,000 విద్యలు కూటికి అని నేను మొట్టమొదటిసారి విన్నప్పుడు ఆశ్చర్యపోయాను. 1,000,000 కూటికేనా అంటే 1,000,000 కూటికేనట. ఆ 1,000,000లో ఉన్న విద్యలు కొన్ని చెప్పమంటారా? ఆ 1,000,000 విద్యల్లోనే BA ఉంది, బీకామ్ ఉంది, BSc ఉంది, MA ఉంది, MSc ఉంది, అబ్బో ఎంటెక్, బీటెక్, అన్ని టెక్లు అందులోనే ఉన్నాయి. పేరు పక్కన 4 డిగ్రీలు తగిలించుకొని కాళ్ళ ఎగరేస్తాడు మనిషి. పేరు పెట్టుకొని పక్కన 4 డిగ్రీలు పెట్టుకొని కాళ్ళ ఎగరేస్తాడు మనిషి. ఏమిటా డిగ్రీలు? చదువులు. ఏ చదువులు? 1,000,000 చదువులలో అదొక చదువు. దేనికి అని అడిగితే సమాజం అంటుంది, మొహమాటం లేకుండా చెబుతున్న మాట, అర్ధరాత్రి నిద్ర లేపిన 1,000,000 కూటికేనట. ఆ కూడు దేనికి? ఈ మట్టి శరీరానికి. నోవహు గారి కాలంలో జనులు ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు, తిండి గురించి ఆలోచిస్తున్నారంటే శరీరం గురించి ఆలోచిస్తున్నారని మర్చిపోకండి. లోతు గారి దినాలలో పరిస్థితి అదే, మోషే గారి కాలంలో పరిస్థితి అదే, యెషయా గారి కాలంలో పరిస్థితి అదే. అంతవరకు వస్తే వీళ్ళందరినీ పక్కన పెట్టి చరిత్రలో మొట్టమొదటి కుటుంబం మన ఆదాము హవ్వల కుటుంబం. వాళ్ళ కుటుంబం బజారున పడ్డానికి గల కారణం ఏంటో చెప్పనా? వాళ్ళిద్దరూ ప్రాకులాడింది తిండి కోసం. తిండి కోసం. ఒక మాట, ఏదేను వనం అనే గొప్ప వనాన్ని దేవుడు కలుగజేసి ఎన్నో పండ్ల వృక్షాలు వేసి ఆయన అన్నాడు, అన్నీ తినండి, ఇది ఒక్కటి తినకండి అన్నాడు. పంచాయతీలో నిలబడి సత్యాన్ని ఆలోచిద్దాం యథార్థంగా. అన్నీ తినొచ్చు, ఇదొక్కటి తినొద్దంటే ప్రాబ్లమా? ఏది తినకూడదు, ఇదొక్కటే తినాలంటే ప్రాబ్లమా? ఏది బాగుందో చెప్పండి. ఏది తినకు, ఇదొక్కటే తినాలి రోజు అంటే అది సమస్య. ఏదైనా తిను, ఇదొక్కటి తినొద్దు అన్నాడు. అదే సమస్య అయింది వీళ్ళకి. మొట్టమొదటి ఫ్యామిలీని పడగొట్టడానికి, మొట్టమొదటి కుటుంబాన్ని పడగొట్టడానికి అపవాది వేసిన తంత్రం ఏంటో చెప్పండి? ఫుడ్, తిండి, శరీర సంబంధమైన ఆహారం. వాడికి తెలిసిపోయింది మనిషి ఎక్కడ పడకపోయినా తిండి ముందు పడిపోతాడని. పండు చూపించాడు, అమ్మను పడగొట్టాడు. తిండిని చూపించాడు, నోవాహు తరాన్ని పడగొట్టాడు, లోతు తరాన్ని పడగొట్టాడు. అన్ని తరాలలో పరిస్థితి అదే. ఇక బతుకెట్లా తయారైందంటే, రేపు చచ్చిపోదుము గనుక పోయేలోపు బాగా తినాలి, పోయేలోపు బాగా తాగాలి. ఈ విషయం చెప్పనా? యేసు ప్రభు నరావతారి ఈ లోకానికి వచ్చినప్పుడు అపవాది యేసు ప్రభుకి సంధించిన మొదటి అస్త్రమే ఫుడ్. అంటే నమ్ముతారా మీరు? ఆయన ఆకలి గునగా శోధకుడు చేంజ్ చేశాడు చెప్పండి. ఈ రాళ్లను కమాన్ రొట్టెలు చేసుకొని తినాలట. రొట్టెలు చేసుకొని తినాలి అంటే వాడు దేనికోసం ఎదురు చూశాడు? ఆకలి మీద ఉంటే మనిషిని పడగొట్టవచ్చు. ఒక్క పూట కూటి కొరకు ఏశావు ఏం చేశాడట చెప్పాలి? జ్యేష్ఠత్వపు హక్కును వదిలేసుకున్నాడు, అసహించుకున్నాడు దేవుడు ఏశావుని. తిండి కోసం వదిలేసావా? నేను నీకిచ్చిన ఘనత జ్యేష్ఠత్వం, ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ఆ తిండికి ఆశపడ్డావా? తిండితో ఎవరినైనా కొనొచ్చు అనుకున్న అపవాది యేసు ప్రభునే పడగొట్టే ప్రయత్నం చేశాడు. ఎదురు చూశాడు, అదును చూశాడు. ఈ రొట్టెలను, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను. ఎవ్వరూ ఇవ్వలేదు వాడికి ఈ సమాధానం, ఆయన ఒక్కడే ఇచ్చి చూపించి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నువ్వు సమాజానికి రొట్టె చూపిస్తున్నావు, అదే తిండి. కానీ ఆ రొట్టెకు మూలమేంటో జనాలను ఆలోచింపకుండా చేస్తున్నావు నీవు. రొట్టె రావాలంటే పిండి ఉండాలి, పిండి ఉండాలంటే గింజ ఉండాలి, ఆ గింజ రావాలంటే పొలంలో ఆ గింజ మొలవాలి, పండాలి. అది పండించేవాడు దేవుడు అన్న సంగతి ఆలోచింపజేయకుండా మనుషులను బిజీ చేసి రోజు రోజుకి ఆహార పదార్థాలు ఎంతగా పెరిగిపోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి. చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. చిన్నప్పుడు మీరు తిన్న టిఫిన్ ఐటెంలు వేరు, ఇప్పుడు అందరూ తినే టిఫిన్ ఐటమ్స్ వేరు. పెద్దల సంగతి పక్కన పెట్టేయండి. చిన్నప్పుడు నేను హోటల్కి వెళ్ళినా టిఫిన్ ఏముందంటే దోశ, పూరి, ఇడ్లీ, వడ, ఇంకొకటి ఏదో చెప్పేవాడు, అంతే అయిపోయింది. ఇప్పుడు ఎలా అండి? హోటల్కి వెళ్ళి ఏముందని అడగండి, నోట్తో చెప్పాడు, అలా బుక్ ఇసిరేస్తాడు. అలా 5 నిమిషాల తర్వాత వస్తానంట టేబుల్ దగ్గరికి. మంచి ఊర్లోకి వెళ్ళి, మంచి టౌన్లోకి వెళ్ళి, హోటల్కి వెళితే అలా బుక్ ఇసిరేస్తాడు చూసుకోమని. తిప్పి పేజీలు, అన్ని ఐటెంలలో ఏ ఐటెం సెలెక్ట్ చేసుకోవాలో తెలియక నలుగురు వెళ్ళినా కూడా తెలియదు మనకు. 5 నిమిషాల తర్వాత వచ్చిన వాడు ఇంకొక 5 నిమిషాల తర్వాత మనమే చెప్తాం. మళ్ళీ హైదరాబాదులో ఒకసారి నాతో పాటు ఇద్దరిని తీసుకొని నేను ఒకచోట దోశ స్పెషల్ అంటే వెళ్ళాను. అక్కడికి దోశ తిందామని మామూలుగా అడిగాను, ఏముంది, ఏం కావాలన్నాడు. దోశ కావాలన్నాను. ఏ దోశ అన్నాడు సీరియస్గా. ఏ దోశ అంటే ఏ దోశ ఉంది అన్నాను. అంతే. నేను కూడా అమాయకంగా అడిగాను, ఏ దోశ ఉందంటే పక్కన గోడ చూపించి చూడమని చెప్పాడు. ఏంటా అని చూస్తే పైనుంచి కింది వరకు అన్ని దోశ ఐటంలే, పైనుంచి కింది వరకు అన్ని దోశలే. ఒక్కొక్క దోశకు ఒక్కొక్క పేరు. ఒక పేరు ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే ఆ పేరు పెట్టి ఆర్డర్ ఇచ్చాను. ఆ దోశ పేరు ఏంటో చెప్పనా? 70 mm దోశట. ఏం పేరు? 70 mm దోశ అంటే ఏంటో నాకు తెలియక ఇచ్చాను అమాయకంగా. మనకు సబ్జెక్ట్ లేదు అప్పుడు దోశ గురించి. పావు గంట టైం తీసుకొని తెచ్చాడు దోశ. ఎంత ఉందో చెప్పమంటారా? ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది. నాకు తెలియక దీన్ని ఏం చేయాలని అడిగాను నేను మళ్ళీ అమాయకంగా. దీన్ని ఏం చేయాలి, తినాలా చూడాలని అడిగితే ఎంతమంది వచ్చారు మీరు అన్నాడు. 3 అన్నా, కానిచ్చేయండి అన్నాడు. అంతే. దోశలో ఎన్ని ఐటెంలు వచ్చాయి? ఇప్పుడు 70 వరకు వచ్చింది దోశ. ఇంకో మాట చెప్తా మీకు. చిన్నప్పుడు చికెన్ అంటే కోడి మాంసం అంటే చికెన్, అంతకుమించి నాకు నాలెడ్జ్ లేదు, మీకు కూడా. ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చెప్పనా? 65 వరకు వచ్చిందంటే నమ్ముతారా? ఒక కోడి 65 అవతారాల్లో కనపడుతుంది మనకు. చికెన్ ఐటమ్స్లో ఒక ఐటెం పేరు చెప్పండి. చికెన్ 65 అట. ఏంటది? చికెన్ 65 అట. ఒక కోడే ఎన్ని అవతారాలు? 65. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా. మనం పోయేలోపు కోడి సెంచరీ కొట్టి బ్యాట్ ఎత్తకపోతే నన్ను అడగండి. అంటే ఇప్పుడు 65 వరకు వచ్చింది. ఈ సంవత్సరంలో 66, నెక్స్ట్ ఇయర్ 67, 6, మొత్తం 100 కొట్టి తిరుగుతుంది, దానికి తిరిగేలేదు. ఏంటండి? కోడి 65, దోశ 70, అన్నీ ఫుడ్లే. ఫుడ్ అన్న పదమే తెలుసు. ఈ మధ్యలో కొత్త పదం ఒకటి వచ్చింది, ఫాస్ట్ ఫుడ్ అట. ఏం ఫుడ్ అది? ఫాస్ట్ ఫుడ్ అంటే తెలుసా? ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటే ఫాస్ట్గా పోవచ్చు అని అర్థం. అవును. ఈ ప్రపంచమంతా వ్యాపారంతో నడుస్తుంటే ఆ వ్యాపారంలో ఎవర్ గ్రీన్ వ్యాపారం ఏంటంటే హోటల్ వ్యాపారం. అందుకే ఈ మధ్యకాలంలో ఎంపీసీకి, బైపీసీకి, సిఈసీకి డిమాండ్ తగ్గిపోయి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు బాగా డిమాండ్ పెరిగిందట. ఉద్యోగం గ్యారంటీ. చిన్న అద్దాల పెట్టబెట్టి లైట్లు పెట్టి ఎర్రని ముక్క తగిలిస్తాడు అక్కడ. ఇంట్లో ఫుల్లుగా లాగిచ్చి వచ్చినట్టు కూడా ఆ ముక్క చూస్తే ఒకసారి వెళ్దాం అనిపిస్తుంది. ఎర్రని రంగులో ఆ ముక్క నిన్నే పిలుస్తున్నట్టుగా రా అన్నట్టు ఉంటుంది అది. ఒకసారి చూడండి, ట్రై చేయండి. నబీపేటలో ఉండకపోవచ్చు, నల్లజర్లలో ఉండొచ్చని అనుకుంటున్నాను నేను. మరి ఈ ఫుడ్ సెంటర్లు ఆ ముక్క చూసి మనం టెంప్ట్ అయి వెళ్ళిపోతే నాకు అది కావాలంటే అది అలానే ఉంచుతాడు, వెనక నుంచి ఇంకొక పీస్ తీస్తాడు బయటికి. తెలియక మనం అడిగామనుకోండి, నేను అడిగింది అది కదా, ఇది ఎందుకు ఇస్తున్నావు అంటే అదైనా ఇదైనా అంత ఒకటి, నువ్వు మాత్రం కూర్చొని తినంటాడు.
మళ్ళీ అదెందుకంటే నీలాంటి ఇంకొకటి రప్పించాలంటే అది అక్కడే ఉండాలి మరి. ఆ ముక్క నిన్ను పిలుస్తోంది. కడుపు నిండినోడైనా టెంప్ట్ వెళ్ళిపోతున్నాడు అక్కడికి. స్వీట్ షాపులు రాత్రిపూట్లో చూడండి మీరు ఒకసారి, మిఠాయి బండారాలు ఉంటాయి రాత్రిపూట్లో చూడండి, ఆ లైట్లు పెట్టి ఎన్ని స్వీట్లు పెడతాడు. షుగర్ పేషెంట్ కూడా తినేపోదాం అనుకుంటాడు చూడండి అక్కడికి వెళ్ళి. షాప్ ముందర నిలబడిన డయాబెటిక్ పేషెంట్ కూడా పోతే పోయాను రెండు తినేసి వెళ్దాం అనుకుంటాడు. ఫుడ్ 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 ఫుడ్. నేను దొంగతనం చేస్తున్నానా, వ్యభిచారం చేస్తున్నానా, నరహత్య చేస్తున్నానా అని పెద్ద పెద్ద ఘోరాల గురించి మీరు మాట్లాడకండి. అపవాది మనం ఎలా పడగొడుతున్నాడో చెబుతాను మీకు. పండు చూపించాడు ఒకరికి, చిక్కుడు కూర చూపించాడు మరొకరికి. ఒక్కొక్క తరంలో ఉన్న వారికి నువ్వు ఆలోచించే శరీరం గురించి, నీ ఆలోచనలు ఈ శరీరం గురించే ఉండాలి. యేసుప్రభు అన్నారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, చెప్పాలి, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఏ ఒక్కడికి నచ్చలేదు ఆ మాట. అయితే ఒకరోజు ఆయన 5 రొట్టెలు 2 చేపలు అందరికి పంచిపెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు. ఇది మీకు యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో ఉంటుంది. చాలా ఆసక్తికరమైన విషయం చెప్పబోతున్నాను, అందరూ ఆలోచించాలి ఇప్పుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు 5 రొట్టెలు 2 చేపలు. ఆత్మ సంబంధమైన మాటలు ఎన్ని చెప్పినా వినేసి వెళ్ళిపోయారే కానీ ఎప్పుడైతే ఫుడ్ ఫ్రీగా పెట్టాడో అప్పుడు వీళ్ళందరికీ ఏం ఐడియా వచ్చిందో చూడండి ఒకసారి. చాలా ఆశ్చర్యపోతారు మీరు. తీద్దాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి 15వ వచనం చూద్దామా. 15వ వచనం మర్చిపోకండి. 14వ వచనం వరకు 5 రొట్టెలు 2 చేపలు. ఎప్పుడైతే అది పూర్తయిందో 15వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. రాజుగా చేయుటకు వారు వచ్చి తనను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ప్రభు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎన్నో శక్తివంతమైన మాటలు, మహత్తు కలిగిన మాటలు ఆయన చెబితే, ఆత్మ రక్షణ కోసం ఆయన చెప్పిన ఏ మాటలు విన్నా ఎవరికి ఆయన మాకు రాజుగా ఉంటే బాగుంటుందని ఎవరికి ఐడియా రాలా. కానీ ఎప్పుడైతే రొట్టెలు పెట్టాడో అందరూ అనుకున్నారట, ఈయనే గనుక మనకు రాజైతే ఎంత బాగుంటుందని, ఈయనే గనుక మనకు రాజైతే ఎంత బాగుంటుందని. ఎన్ని రోజులు రాని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది మీకు? అర్థమైపోయింది అందరికీ. ఎలక్షన్లలో ఎవరికి ఓటేసి గెలిపించుకున్నా మన రక్తం పీల్చే మనల్ని పాలిస్తారు మళ్ళీ. ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, మొత్తం పన్నులన్నీ. కానీ ఈయన దగ్గరకు వస్తే అర్థమైన అర్థం కాకపోయినా ఒక 2 నిమిషాలు, ఒక 2 గంటలు ఆయన మాటలు వినేసి వెళ్ళిపోతే 3 పుట్ల ఫుల్గా మీల్స్ పెట్టి పంపించేస్తున్నాడు. ఏ పేమెంట్ తీసుకోకుండా, ఏ రిజిస్ట్రేషన్ ఫీ తీసుకోకుండా. ఈయనే కనుక రాజు అయితే ఎంత బాగుంటుంది. ఎప్పుడైతే శరీర సంబంధమైన ఆహారం గురించి వీళ్ళకి ఆలోచనలు వచ్చాయో ఆయన వాళ్ళ దగ్గర నుంచి పారిపోయాడట. పారిపోయిన ఆయనని వెతుక్కుంటూ వచ్చి కనుగొన్నారు. మళ్ళీ కింద చూద్దాం 25వ వచనం, యోహాను సువార్త 6. పారిపోయిన ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు ఇల్లు. వెతుక్కుంటూ వస్తే పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుంచి చూద్దాం. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసుప్రభు మాట్లాడుతున్నారు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయనకు అర్థమైపోయింది దేనికోసం వచ్చారట వీళ్ళందరూ యేసుప్రభు దగ్గరికి. రొట్టెల కోసం. రొట్టెల కోసం అంటే ఆయన మాటల కోసం, ఆయన సూచనల కోసం, ఆయన సలహాల కోసం, ఆయన నడిపింపు కోసం. ఆత్మ సంబంధమైన మాటలు ఆయన మాట్లాడుతుంటే ఏ ఒక్కడికి నచ్చట్లేదు. ఏం కావాలట? నీ దగ్గరకు వస్తే మాకు రొట్టెలు ఫ్రీ. మీరు రొట్టెల కోసమే నన్ను వెతుకుచున్నారు. ఆ కింది మాట బాగా తెలిసిన మాట. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవమును కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, అది మనుష్య కుమారుడు మీకు ఇచ్చును. ఇందు నిమిత్తమే తండ్రి ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు.
ఈ రాత్రి మనందరికి అర్థం అవ్వవలసిన మాట ఇది. మనుష్యులు ఆలోచించవలసింది అక్షయమైన ఆహారం కోసం, క్షయమైన ఆహారం కోసం కాదు. క్షయమైన ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం. ఏమిటి అక్షయమైన ఆహారం? ఈరోజు మనందరి చేతిలో ఉన్న బైబిల్ వాక్యం. ఆ అధ్యాయంలోని 63వ వచనంకి వచ్చేసరికి అంటాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మను గురించి ఆలోచించండి, ఆత్మ చింత కలిగిన వారై ఉండండి. శరీరం 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 శరీరం, ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి వ్యాపకం అంతా ఈ శరీరం గురించే కాదా? బట్టలు శరీరానికి, ఆసుపత్రి శరీరానికి, విద్య శరీరానికి, అదే వైద్యం శరీరానికి. బజారుని వెళ్ళి రోడ్డు మీద నిలబడితే ఇది శరీరానికి కాదు అన్నది ఒక్కటి మీరు కనుగొనగలరా? నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషి ఈ శరీరం గురించి ఆలోచించి చచ్చిపోతున్నాడే కానీ నేను వేరు శరీరం వేరన్న ఆలోచనలోకి వెళ్ళిపోవట్లేదు. తరాలు మారుతున్న మనుషులు ఆలోచిస్తున్నది ఈ మట్టి శరీరం గురించి. యేసుప్రభు ఎప్పుడైతే శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నదన్న మాట చెప్పాడో ఫలితం చూడండి ఎంత భయంకరంగా ఉందో. 66వ వచనం, ఎవరైనా బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చదవగలరా? యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం చదవండి. చదవండి అమ్మా. యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. నచ్చలేదు ఆయన మాటలు. శరీరం గురించి ఆలోచించకండి, ఆత్మను గురించి ఆలోచించండి అని ఆయన చెప్పిన మాటలు శిష్యులలోని అనేకులకు నచ్చలేదు. అప్పటి నుండి ఆయన శిష్యులలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదట. మీరు గమనించాలి, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చే అనేక మంది శరీర అవసరాలు తీర్చుకోవడానికే వస్తున్నారు కానీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి కాదు, ఆత్మను రక్షించుకోవడానికి కాదు. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన అవసరతలు వాటిని తీర్చుకోవడానికే నీ దగ్గరకు వస్తే మాకేమిస్తావు, లేదా నువ్వు మా దగ్గరకు వస్తే మా కోసం ఏం తెస్తావు. మనిషి ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చినా నాకు అది కావాలి ఇది కావాలని అడుక్కోవడమే తప్ప ఏ రోజైనా ఒక్కరోజు అయ్యా నీకేం కావాలో చెప్పు, నా దగ్గర ఏముందో అడుగు నేను ఇస్తాను. ఎప్పుడు దేవుణ్ణి అడగడమేనా? నీకు నేనేమైనా ఇస్తానన్న ఆలోచన ఎప్పుడైనా మనకు వచ్చిందా చెప్పండి. మనం ఎంత దుర్మార్గులు ఒక మాట చెప్తానేమనుకోకండి. ప్రార్థన చేసుకునే అలవాటు ఎంతమందికి ఉందో చేయొద్దండి. ఇక్కడ రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం లేచిన తర్వాత, వెరీ గుడ్. ఎక్కువ మంది చేసే ప్రార్థనలు ఏంటో చెప్పనా? రాత్రి పడుకునేటప్పుడు ప్రభువా పగలంతా కాపాడావు కనుక నీకు స్తోత్రం. స్తోత్రం చెప్పడం ఈజీగా, అందరూ రండి ఒకసారి స్తోత్రం అని, అంతే. స్తోత్రానికి ఖర్చు ఎక్కడుంది? స్తోత్రం అంటే బాయ్. పగలంతా కాపాడావు కనుక నీకు స్తోత్రం. మరి ఏంటి ఇప్పుడు రాత్రంతా కాపాడు. పగలంతా కాపాడు, నీకు స్తోత్రం చెప్పానుగా. ఇప్పుడు ఏంటి మళ్ళీ నీ డ్యూటీ? మళ్ళీ రాత్రంతా కాపాడు. ఆ రాత్రి ఎలా కాపాడాలి మళ్ళీ మనమే చెప్తాం, మళ్ళీ ఎలా కాపాడాలో. ఈ మట్టి శరీరాన్ని కాపాడడానికి దేవునికి మనం ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ చూడండి. నీ బంగారు దేవదూతలను పంపాలట. మామూలు దూతలు వద్దా? ఏ దూతలు కావాలట? బంగారు దూతలు కావాలట. అవును, నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత? ఒకరు సరిపోరు నీకు? ఒక దూత సరిపోదా? ఎందరు కావాలట? దూతలు కావాలి. దూత నహీ హై, దూతలు చాహియే.
ఒక్క దూత సరిపోడా నిన్ను కాపాడడానికి, దూతలు కావాలట. మళ్ళీ ఆలోచన ఏం చేయాలి? నీ మంచం చుట్టూ ఉండాలట మనం గురక తీస్తుంటే. మన ప్రార్థనలు ఇవన్నీ, మన ప్రార్థనలే. వాళ్ళకి ఇంకా అడిషనల్ డ్యూటీ ఒకటి ఉందండోయ్. వాళ్ళు కేవలం కాపలాగాడమే కాదు, మనకు చెడ్డ కళలు రాకుండా కూడా వాళ్ళే చూడాలట. పగలంతా ఏం ఆలోచిస్తే అదే వస్తుంది మన కళలో. చెత్త ఆలోచిస్తే చెత్త కళలు, మంచి ఆలోచిస్తే మంచి కళలు. చెడ్డ కళలు రాకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసులో, మన హృదయములో ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. మనసును మనం కాపాడుకుంటే కళలు కూడా మంచి కళలే వస్తాయి. దేవదూతలు వచ్చి నీ కళలు మార్చాలట. ఇప్పుడు ఇది రాత్రివేళ దేవునికి ఇచ్చే డ్యూటీ. అది రాత్రివేళ దేవునికి మనం ఇచ్చే డ్యూటీ. బాగుంది. ఇప్పుడు ఉదయం లేచి ప్రార్థన చేస్తామా? ఏమంటాం చెప్పండి? ప్రభువా రాత్రంతా కాపాడావు కనుక చెప్పాలి. ఇప్పుడు ఏమంటాము? స్తోత్రం. రాత్రంతా కాపాడావు కనుక స్తోత్రం. నిన్న రాత్రి ఏం చెప్పాం? పగలంతా కాపాడావు కనుక స్తోత్రం. ఇప్పుడు రాత్రంతా కాపాడావు కనుక స్తోత్రం. మళ్ళీ స్తోత్రం చెప్పిన తర్వాత పాపం నువ్వు కూడా అలిసిపోయింటావు ప్రభువా, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని నేను పనిలోకి వెళ్తానంటామా? అబ్బే, రాత్రంతా కాపాడావు కనుక నీకు స్తోత్రం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పగలంతా కాపాడు. రాత్రంతా కాపాడు, పగలంతా కాపాడు. నీ పని ఏంటని అడిగితే కాపాడడం, కాపాడడం, కాపాడు. నువ్వే చెప్పావు కదా, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీకు ఎలాగో నిద్ర రాదు, నాకు వద్దన్నా వస్తుంది. నేను మేలుకున్నా నిద్రపోయినా నీ డ్యూటీ మాత్రం ఒకటే. ఏంటది? కాపాడాలి. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు వెనకాల బాడీ గార్డులు ఉంటారు, కాపాడడమే వాళ్ళ పని. దేవుని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? దేవుని ఇంగ్లీష్లో ఏమంటారు? గాడ్. జీఓడి గాడ్. జీఓడి గాడ్ని కాస్త మనం మన బాడీ గార్డ్గా మార్చేసుకున్నాం. చూడండి, మీరు ఆలోచిస్తున్నారా? కాపాడు, కాపాడు, కాపాడు. చిన్నప్పుడు నాకు తెలిసిన ఒక బామ్మగారు ఉండేవారు. నాకు తెలిసిన ఒక బామ్మగారు మనవాళ్ళని, మనవరాళ్ళని తీసుకొని వెళ్ళి సినిమాకి వెళ్ళేది, థియేటర్కి వెళ్ళేది. సినిమాకు వెళుతూ వెళుతూ ప్రార్థన చేసుకొని వెళ్ళేది. మళ్ళీ సినిమాకు వెళుతూ వెళుతూ ప్రార్థన చేసుకొని వెళ్ళేది. ఏమని? మేము బయటికి వెళ్తున్నాం ప్రభువా, మా రాకపోకల యందు నువ్వే మమ్మల్ని ఏం చేయాలి? కాపాడాలి. ఎక్కడికి రాక, ఎక్కడికి పోక. ఏంటి నీ రాక, ఎక్కడికి నీకు పోక? మళ్ళీ దేవుడు ఏమైనా మర్చిపోయాడని వచనం కూడా చెబుతోంది. నీ రాకపోకలైంది యెహోవా నిన్ను కాపాడు. నువ్వే కదా రాయించింది. మరి మేము వెళ్తున్నాం కాపాడు, తిరిగి వస్తున్నాం కాపాడు. మనమందరం ఏమనుకుంటున్నాం? ఇవన్నీ ప్రార్థనలని పేరు పెట్టేసుకొని మనం ప్రార్థనాపరులం అనుకుంటున్నాం. ఏంటి మన ప్రార్థనలు? ఊహ తెలిసినప్పటి నుంచి ప్రార్థనలు చేస్తూ దేవుని దగ్గర పెట్టే కోరికల చిట్టా. ఇదంతా కోరికల చిట్టా. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే ఇవ్వండి. నేను పొరపాటున ఒక పిలిపిచ్చాను అనుకోండి, ఇన్ని వస్తాయి. బ్యాగ్ నిండా ప్రేయర్ రిక్వెస్ట్లే. అందులో ఏ ఒక్కరైనా నా మనసు మారాలి, నేను రక్షణ పొందాలి, నేను రక్షణలో ఎదగాలి అన్న ఆలోచనలతో కోరిక కోరే వాళ్ళు ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? వాడుకోవాలి దేవుణ్ణి. రోగాలు వస్తే దేవుడు కావాలి, అప్పులుంటే దేవుడు కావాలి, పరీక్షలో పాస్ అవ్వాలంటే దేవుడు కావాలి, కోట్లలో సమస్యలుంటే దేవుడు కావాలి. శరీర సంబంధమైన అవసరాల కోసమే ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటున్న పరిస్థితి మనందరిది. శరీర ఆలోచనలతో పడిపోయింది మొదటి కుటుంబం. శరీర ఆలోచనలతో పడిపోయింది ప్రతి తరం. ఈరోజు మనం భక్తులం అనుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి శరీర అవసరాల కోసం దేవుని పాదాలు పట్టుకుంటున్నామంటే తరాలు మారుతున్న మన తత్వం మారుతుందా అని అడుగుతున్నాను. ఈరోజు మార్చి వచ్చేసింది. ఏ కాలం ఇది? ఏ కాలం అంటారు ఇది? పెద్దలు చెప్పకండి, విద్యార్థులు చెప్పండి. ఏ కాలం ఇది? పెద్దలైతే వేసవి కాలం, విద్యార్థులైతే ఇది పరీక్షాకాలం. ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలయ్యాయి. 10వ తరగతికి త్వరలో ఉంది చుక్కలు. పరీక్షాకాలం. ఈ మధ్యకాలంలో మా వాడికి జ్వరం వచ్చిందంటాడు ఒక ఆయన. ఏం జ్వరం అంటే ఎగ్జామ్ ఫీవర్ అట.
ఎగ్జామ్ ఫీవర్, పరీక్ష ఫీవర్. జూన్ నెల నుండి ప్రారంభమైతే కాలేజీలు బడులు, జూన్ నుంచి చదవకుండా ఇప్పుడు చేస్తాడు నైట్ అవుట్ అంటాడు. దాని పేరు ఏంటంటది? నైట్ అవుట్ అట. సంవత్సరం అంతా డేలో అవుట్ సైడ్ తిరిగినోడు పరీక్షల దగ్గరకు వచ్చిన తర్వాత నైట్ అవుట్ చేస్తాడు. మీకు క్వశ్చన్ చెప్తాను, విద్యార్థులు చేసే ప్రార్థనలు చెప్తాను. మార్చి వచ్చింది కనుక చెప్తున్నాను, మార్చి వచ్చింది కనుక ఈ ప్రార్థన చెప్తున్నాను మీకు. నేను చాలా చోట్ల సేవకి వెళ్ళేటప్పుడు కొంతమంది ప్రార్థనలు గమనిస్తుంటాను. కొంతమంది మనసులో చేసుకుంటుంటారు, కొంతమంది గట్టిగా చేసేస్తుంటారు. ఒకసారి ఒక అబ్బాయి చేస్తున్నాడు ప్రార్థన, వినండి చాలా బాగుంటుంది ఈ ప్రార్థన. ఒకసారి ఒక కుర్రోడు ప్రార్థన చేస్తున్నాడు గట్టిగా, ఎవరు లేరు అనుకున్నాడు. అనుకోకుండా వాడి ప్రార్థన మొదలైన తర్వాత నేను వెళ్ళాను లోపలికి. అప్పుడు ప్రేయర్ స్టార్ట్ చేశాడు. ఆ ప్రేయర్ ఎలా ఉందో జాగ్రత్త వినండి. ఈ ప్రార్థనను ఒక కవితతో స్టార్ట్ చేశాడు. దేంతో? కవితతో స్టార్ట్ చేశాడు ఈ ప్రార్థన. ఆ కవిత ఎలా ఉందో మీరు వినండి, ఇప్పుడు చాలా బాగుంటుంది. అంటాడు ప్రార్థనలో మొదట కవిత ఏమని? యేసయ్యా నువ్వే నాకు రక్ష. అది మొదటి సెంటెన్స్. యేసయ్యా నువ్వే నాకు రక్ష, ఎందుకంటే రేపే పరీక్ష. చూడండి కవిత ఎట్లుందో, అయిపోలేదు ఇంకా. యేసయ్యా నువ్వే నాకు రక్ష, రేపే పరీక్ష, ఫెయిల్ అయితే శిక్ష, తొక్కాల్సి వస్తుంది రిక్షా అన్నాడు వీడు. ఏం తెలివి చూడండి, ఎలా కట్టాడో చూడండి. ఇక్కడ రక్ష, పరీక్ష, శిక్ష, రిక్షా. ఇటు తెలుగు పండిట్ కావాలి ఖచ్చితంగా మాట్లాడితే. రేపే పరీక్ష, యేసయ్యా నువ్వే నాకు రక్ష, ఫెయిల్ అయితే శిక్ష, తొక్కాల్సి వస్తుంది రిక్షా అని వీడి కవితతో ప్రార్థన మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ట్ చేశాడు ప్రేయర్. చెప్పనా ప్రార్థన ఏంటో? అంటాడు దేవునితో, దేవా నా పరిస్థితి ఏంటో నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు. నా సబ్జెక్టులలో ఏ ఒక్క ముక్క రాదన్న సంగతి మన ఇద్దరికి తప్ప ఎవరికి తెలీదు. ప్రతి నెల ఫీజులు కట్టి మా అయ్య అనుకుంటున్నాడు నేను ఇరగదీస్తున్నానని. నాలెడ్జ్ నిల్, నాకు సున్నా కరెక్ట్గా మాట్లాడితే. మరి ఇప్పుడు ఏం చేయాలి? రేపటి నుంచే పరీక్షలు, మరి ఏం చేయాలి? అప్పుడు అంటాడు, రేపు నేను ఎగ్జామ్కి వెళ్తే క్వశ్చన్ పేపర్ తీసుకుంటే అన్నీ నాకొచ్చినవే ఉండేలా చేయి ప్రభువా. ఏంటి ప్రార్థన? అన్నీ నాకొచ్చినవే ఉండేలా చేయి ప్రభు. ఆ ముఖ్యత నెల కింద చెప్పిన ఆయన క్వశ్చన్లు మార్చేవాడు. రేపు పరీక్ష పెట్టుకొని ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు నీకేమొచ్చో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర ఎంత సరుకుందో ఆయన నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వే చెప్పావు నాకేం రాదని. రెండు ఉన్నాయి ఇక్కడ కష్టాలు. నాకేమో ఏమీ రాదు, కానీ క్వశ్చన్ పేపర్ తీసుకుంటే అన్నీ నాకు వచ్చినవే ఉండేలా చెయ్యి. ఇది ఎక్కడ లాజిక్? రైట్. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? నీ ముఖానికి ఏమొచ్చో అన్నీ ఫస్ట్ తీసుకొని లిస్ట్. మీకు వచ్చి చెప్తాను ఇప్పుడు. రేపు పరీక్ష అంటే ఈ రాత్రికే క్వశ్చన్ పేపర్లు ప్రింట్ అయ్యి, ఈ రాత్రికే ఎప్పుడో క్వశ్చన్ పేపర్లు ప్రింట్ అయ్యి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వచ్చేస్తాయి. తెలుసా మీకు? రేపటి నుంచి పరీక్షలు అంటే క్వశ్చన్ పేపర్లు ఎప్పుడో ప్రింట్ అయిపోయి మూట కట్టి సీలేసి దగ్గరున్న పోలీస్ స్టేషన్లో ఉంటాయి క్వశ్చన్ పేపర్లు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెబితే ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? క్వశ్చన్లు మార్చడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నువ్వు ఎంతవరకు ఇచ్చావు చూడు ఇప్పుడు ప్రార్థన చేసి. పోలీస్ స్టేషన్కి వెళితే ఎస్ఐసి అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉంటారు. ఇంకెప్పుడు వెళ్తాడు ఆయన? వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాలి. వెళ్ళి నీకేమొచ్చో ఆ క్వశ్చన్లు మొత్తం మార్చి అర్జెంటుగా క్వశ్చన్ పేపర్ మార్చే పని పెట్టావు యేసుప్రభుకి. ప్రార్థన అయిపోలేదంటే ఇంకా ఇంకా చాలా ఉంది ప్రార్థన. మనోడికి దూరాలోచన చాలా ఎక్కువ. ఆ ప్రార్థనలో అంటాడు, ఒకవేళ నేను పరీక్ష సరిగా రాయకపోయినా, అది కూడా ఒకటి ఉంది ఇక్కడ మళ్ళీ. పరీక్ష బాగా రాస్తే హ్యాపీ. ఒకవేళ పరీక్ష సరిగా రాయకపోయినా, ఈ అబ్బాయి చేస్తున్న ప్రార్థన ఇదంతా. ఒకవేళ నేను పరీక్ష సరిగా రాయకపోయినా, రేపొద్దున నా పరీక్ష పేపర్ని ఎవరైతే దిద్దుతారో వాళ్ళ చేతిలో నీ చెయ్యి ఎట్టి. ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో నీ చెయ్యి ఎట్టి నా పేపర్ దిద్దు. ఎవరు
ఎవరు దిద్దాలి నీ పేపరు? యేసు ప్రభువా. పోనీ దిద్దాడే అనుకుందాం కొద్దిసేపు. ఎంత రిస్క్? నీకేమొచ్చోది చూడాలి ఇప్పుడు ఆయన, నీకు తెలిసిన క్వశ్చన్లు మార్చాలి ఇప్పుడు ఆయన, మార్చినా మార్చకపోయినా నువ్వే చెప్తున్నావు కూడా ఆయన నీ పేపర్ ఆయన దిద్దాలని. నేను అనుకున్నాను అమాయకంగా, ఇంతగా ఆయన కోరాడంటే ఆయనకెంత లాభం ఉంటుందో అనుకున్నాను దగ్గరికి వెళ్ళి. అప్పుడు అంటాడు, నన్ను గనుక 6 సబ్జెక్టులలో పాస్ చేస్తే, అందరూ వింటున్నారుగా, నన్ను గనుక పరీక్షల్లో పాస్ చేస్తే అన్నాడు. అనేసరికి నా క్యూరియాసిటీ పెరిగిపోయి యేసుకి ఏమి ఇస్తాడని దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడుగా, నేను వస్తున్న సంగతి తెలీదు. నన్ను గనుక పరీక్షల్లో పాస్ చేస్తే ఏంటి యేసుప్రభుకి అనుకుంటున్నారు? 116 నీకే అన్నాడు. ఏంటంటే యేసుప్రభుకి 116 116 అంటే మీకు మ్యాటర్ అర్థమైందో లేదో? ఏంటనుకుంటున్నారు? 116 అంటే 100 రూపాయల నోట్ ఒకటి, నలిగిపోయిన 10 రూపాయల నోట్ ఒకటి, 6 రూపాయల చిల్లర ఒకటి, మొత్తం కలిపితే 116. 6 సబ్జెక్టులలో ఆయన పాస్ చేస్తే ఇప్పుడు యేసుప్రభుకి ఏంటంటే లాభం? 116. మీకు అర్థమైందో లేదో? ఆ 116 కూడా ఎప్పుడు వస్తుంది అనుకుంటారు ఆయనకి? వీడు 6 సబ్జెక్టులో పాస్ కావాలి. పొర్రపాటున ఒక డిగ్రీ అనుకోండి, ఆ 100కి దిక్కులేదు ఇక. వీడు ప్రార్థనా పరుడే. ఇప్పుడు ఒరే పరీక్షకి వెళ్తున్నా, ప్రార్థన చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఇది చేశాడు ప్రార్థన వచ్చి పరీక్ష పేపర్ అట ఆయన దిద్దాలట. నేను అప్పుడు అనుకున్నాను, మహిమగల దేవునికి కాస్త రైనాల్డ్స్ పెన్ ఇచ్చిన దరిద్రుడు. పెన్ ఇచ్చేయమంటున్నాడు, పేపర్ దిద్దామంటున్నాడు. ఎవరిని? ఆ మహాదేవుడిని. అర్థం కాలేదండి దేవుడు మనకు దేవుడు అర్థమైతే గజ్జ వణికిపోతాం ఒక మాట మాట్లాడాలంటే. రాత్రంతా కాపాడావు, ఇప్పుడంతా కాపాడు, పగలంతా కాపాడావు, రాత్రంతా కాపాడు. ఎవరు అనుకుంటున్నారు ఆయన? పరీక్షలో పాస్ చేయి, అవసరమైతే నా పేపర్ నువ్వే దిద్దు, ప్రార్థనకు వెళ్తున్నాను, పాట పాడుతున్నాను, ఆమెను అంటున్నాను, అన్నీ చేస్తున్నాను, అయినా నా అప్పులు తీయట్లా. అసలు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా అంటుంది ఒక ఆవిడ. అంటున్నాడు ఒక ఆయన, అప్పులు తీర్చాలంటే దేవుడు రావాలి. మళ్ళీ అప్పులు చేసేటప్పుడు అడిగి చేశారేంటి? అప్పు చేసేటప్పుడు అడిగి చేయరు దేవుణ్ణి. ఇస్తున్నారు కదా అని తెచ్చుకున్నాం, ఇప్పుడు తీర్చకపోతే దేవుడు చెడ్డ. శరీర సంబంధమైన ఆలోచనలతో దేవుని దగ్గరకు వచ్చి దాని పేరు మనం భక్తి అని పెట్టి, ఈ భక్తితో మనం ముక్తి సంపాదిద్దామన్న ఆలోచన మారాలి. మన మనస్తత్వం మారాలి. మా పెద్దలు వాళ్ళు వేసుకునే బట్టలు వేరు, ఇప్పుడు మేము వేసుకునే బట్టలు వేరు. మార్పు వచ్చింది అనుకుంటున్నారు. రావాల్సింది మార్పు మనిషిలో కాదు, మనసులో రావాలి. తరాలు మారుతున్న తత్వం మారని పరిస్థితి చూడండి. రొట్టెల కోసం వస్తున్నారట యేసుప్రభు దగ్గరికి. ఎంతమంది? వారి సంఖ్య అనేకులు. 2000 సంవత్సరాల క్రితం రొట్టెల కోసమే వచ్చారు ఆనాటి ప్రజలు. రొట్టెలు అనగానే తిండి అనుకోకండి, శరీర సంబంధమైన అవసరాల కోసం. ఈరోజు కూడా మనలో చాలామంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారు? మైక్ ఇచ్చి ఆయన నీ జీవితంలో ఏం చేశాడు చెప్పంటే ఒక సహోదరి చెప్తోంది, 6వ తరగతిలో ఒకసారి కింద పడుతుంటే కాపాడాడట, 8వ తరగతిలో కూడా అలాంటి ప్రమాదం నుంచి తప్పించాడట, 10వ తరగతి పాస్ అవ్వననుకుంటే చేశాడట, ఇంటర్మీడియట్లో ఒకసారి, డిగ్రీలో ఒకసారి ఏదో చెప్పేస్తుంది సీరియస్గా. 6వ తరగతిలో నీకు కింద పడుతుంటే సహాయం చేయడమే ఆయన చేసిన సహాయం అనుకుంటున్నావు నువ్వు? అంటే 6వ తరగతి వరకు ఏం చేయలేదా నీకు? ఆయన నీ కోసం చేసిన మేలు ఏంటో చెప్పమంటే నీకు 6వ తరగతి నుంచి గుర్తొస్తుంది. కానీ ఆయన ఎవరో నీకు అర్థమైతే, తల్లి గర్భమందు నీ ప్రయాణం ప్రారంభించినప్పటి నుండే ఆ దేవుడు నీకు అర్థం కావాలి. ఒక భక్తుడు అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అది భక్తి.
గర్భవతి అయిన 3 నెలలకు తెలుసుకుంటోంది స్త్రీ, నేను గర్భవతిని అని, నేను వట్టి మనిషిని కాదు అని. తాను గర్భవతినన్న సంగతి 3 నెలలైతేనే తెలియట్లేదు లోపల బిడ్డ ఉన్నాడని. కానీ ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించిన మొదటి క్షణము నుండే నిన్ను కాపాడుతున్నాడు ఆ దేవుడు. అది దేవుడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే, జగత్తు పునాది వేయబడక మునిపే మనము కావాలని కోరుకున్నవాడే ఆ దేవుడు. ఎలా అర్థమవుతున్నాడు దేవుడు ఈరోజు మనకు? ఎలా అర్థమవుతున్నాడు? వెనకల 4 మనుషులు, ముందు ఒక 10 మంది సలాం కొడితే బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉంటే ఇంకా ఆ మనిషిని పట్టేయలేదు. అవునా కదా చెప్పండి? బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉన్నా, వెనకల 4 ముందు 4 సలాం కొడుతున్నా, ఇక ఆ మనిషి గాల్లో ఉంటాడు, భూమి మీద ఉండడు. ఆ మనిషి ఒకరోజు ఒకరిని బెదిరిస్తున్నాడు. ఏమని? ఒరే, నా సంగతి నీకు తెలీదురా, నేను అనుకుంటే, నేను తలుచుకుంటే ఆ దేవుడు దిగొచ్చినా నిన్ను కాపాడలేడు అంటున్నాడు ఒక ఆయన. ఎంతమంది విన్నారా ఆ మాట? చేయొద్దండి ఇక్కడ. ఆ దేవుడు దిగొచ్చినా కాపాడలేడట. విన్నారా? పొరపాటున అన్నారు కూడానా? ఆ దేవుడు దిగొచ్చినా కాపాడలేడట. ఎవరి నుంచి? అంత మహాదేవుడు ఆయన. ఆయన ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు గనుక నీ నోటిని ఏం చేయాలి? కాచుకోవాలి. నోరుంది కదా అని ఎవరిని పడితే వారిని మాట్లాడుతున్నావేమో. ఎవరిని పడితే వారిని మాట్లాడడం ఒకటి, ఆ దేవుని గురించి మాట్లాడడం మరొకటి. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలం. దేవుని గురించి మాట్లాడాలంటే మనిషికి ముందుగా భయం పుట్టాలి. అమ్మో దేవుడు, అమ్మో దేవుడు. ఎవరు భయపడుతున్నారు ఈరోజు దేవునికి? అలా భయపడవలసిన దేవునికి భయపడట్లేదు మనిషి, ఎదిరించవలసిన దయ్యానికి భయపడుతున్నాడు ఈరోజు మనిషి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు పారిపోవునని ఉంటుంది బైబిల్లో. వాడిని ఎక్కడ ఎదిరిస్తున్నాం మనం? గుండె మీద చేసుకొని చెప్పండి, మీకు దేవుడు అంటే ఎక్కువ భయమా, దయ్యం అంటే ఎక్కువ భయమా? నిజం చెప్పాలి. దేవుని సన్నిధిలో ఉన్నారు. బయటికి మీరు దేవుడన్నా, లైట్లు ఆన్లో ఉన్నాయి కనుక దేవుడనే అంటారు. లైట్లు ఆన్లో ఉన్నాయి కనుక దేవుడు అంటారు. ఆఫ్ చేసి అడిగితే పరిస్థితి ఏంటి? అమావాస్య, అర్ధరాత్రి, ఇంట్లో ఒక్కరే ఉన్నారు, మీరు ఎవ్వరూ లేరు, కరెంటు పోయింది. బెడ్రూమ్లో నుంచి కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోండి దమ్ముంటే. అప్పుడు అడగాల మిమ్మల్ని, దేవుడు అంటే భయమా, దయ్యం అంటే భయమా అని. అప్పుడు చెప్తారు కరెక్ట్గా. దయ్యానికి భయపడుతున్న మనిషి దేవునికి భయపడట్ల. అసలు నువ్వు భయపడవలసిందే దేవునికి. పెదవులతో దేవుడని చెప్పి హృదయముతో నువ్వు దయ్యానికి భయపడుతున్నావు. ఎవడు చెప్పాడు వాడు రక్తం తాగుతాడని? ఎవడు చెప్పాడు వాడికి ప్రాణం తీస్తాడని? వాడికి రక్తమే అవసరమైతే బతుకున్న వాళ్ళని చంపి తాగాల్సిన అవసరం లేదు వాడికి. పోయిన వాళ్ళ దగ్గర, యాక్సిడెంట్ అయిన వాళ్ళ దగ్గర కూర్చుంటే ఫుల్ బ్లడ్ బ్యాంకులకి వెళ్తే ఫుల్ బ్లడ్ వాడికి. బతుకున్నోడిని చంపి రక్తం తాగాల్సిన అవసరం వాడికేముంది? ఈరోజు కథలలో, సినిమాలలో, ఈ మొత్తం ఈ మీడియాలో చూపించే దయ్యాల కథలన్నీ అబద్ధాలే. దేవుని గురించి చెప్పాలన్నా, దయ్యం గురించి చెప్పాలన్నా చెప్పగలిగేది దేవుని వాక్యం మాత్రమే. ఆ వాక్యం దగ్గరికి రావాలి మనం, ఆ మాటల దగ్గరికి రావాలి మనం. ఆ మాటలు మాత్రమే మన గతాన్ని చూపిస్తాయి. ఆ మాటలు మాత్రమే మన వర్తమానాన్ని చూపిస్తాయి. ఆ వాక్యము మాత్రమే మన భవిష్యత్తును చూపిస్తుంది. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను చూపించగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంటే, ఆ వాక్యాన్ని పట్టించుకోకుండా ఈరోజు మనం బతికేస్తున్నాం. పట్టించుకోవట్లేదు దేవుని వాక్యాన్ని. రొట్టెల కోసం వచ్చిన శిష్యులు శరీరం గురించి ఆలోచించొద్దని యేసుప్రభు చెప్పిన ఆ ఒక్క మాటను బట్టి అందరూ పారిపోయారట. ఎప్పుడు నీ ముఖం చూడమని. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నారు, మర్చిపోకండి. అప్పుడు ఈ 12 మందిని చూసి అడుగుతున్నాడు యేసుప్రభు, మీరు కూడా లగేజీలు సర్దుకున్నారా అని.
మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అంటున్నాడు. చూడండి అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనము చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనము ఒక్కసారి చూద్దాం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అంటున్నాడు. చూడండి అక్కడ. బా, మన పేతురు గారు ఎప్పుడు అడిగినా ముందే ఉంటాడు జవాబులు చెప్పడానికి. ఈసారి కూడా ఆయనే ముందున్నాడు. ఒక అద్భుతమైన వచనం, ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏమని? ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. నీవు కాదు, అక్కడ ఏమడుగుతున్నాడు? నీవే. నీవే అంటే అర్థం ఏంటి? నువ్వు తప్ప ఇంకొకరు లేరు నాకని. అయ్యా, నీ మాటలు కావాలి మాకు, నీ మాటలు కావాలి. యేసు ప్రభుతో పేతురు గారు అంటున్న మాట, నీ మాట చాలయ్యా అంటున్నాడు. చూడండి అక్కడ, నీ మాట చాలయ్యా. మీకు ఏదో పాట గుర్తొస్తుంది కదా, అది మనం పెదవులతో పాడే పాట. కానీ ఒకనాడు పేతురు గారు హృదయంతో చెప్పాడు, నీ మాట చాలయ్యా. అనగలరా మాట ఈ రాత్రి మీరు? నీ మాట చాలయ్యా యేసయ్యా అనండి ఒకసారి. పెదవులతో కాదు, మనసుతో చెప్పాలి. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మీరు అదే చెప్పాలి. ఏమని? నీ మాట చాలయ్యా, నీ మాట చాలు. 12 మందిలో ఒక్కడైన పేతురు గారు చెబుతున్న మాట, నీ మాట చాలు. వీళ్ళందరూ రొట్టెల కోసం వచ్చారు, కానీ నాకు నీ మాట చాలు. ఈ 12 మందిలో ఒక డౌట్, వాడి పేరేంటో చెప్పేయండి. ఇస్కరియోతు యూదా. వాడి దగ్గర ఎప్పుడు సంచి మూట ఉంటుంది తెలుసా మీకు? వాడే ట్రెజరర్. యేసుప్రభు టీంలో వాడే ట్రెజరర్. వాడి దగ్గరే ఉంటుంది డబ్బు సంచి. నేను ఎప్పుడు అనుకుంటాను, పేతురు గారు నీ మాట చాలయ్యా అంటే యూదా ఇస్కరియోతు అనుకుంటాడు, నాకు ఈ మూట చాలయ్యా అని. వాడికి ఆ మూట కావాలి, మిగిలిన వాళ్ళకి ఆయన మాట కావాలి. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ రాత్రి నీ ముందున్న ప్రశ్న, నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నీ ఆత్మను రక్షించుకోవడానికా? శరీర తుచ్చమైన అవసరాలు తీర్చుకోవడానికా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది ఈ మాట. 1 కొరింథీ 15:19లో, ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షణ ఉంచి ఉన్నవారైన ఎడల, ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులయ్యుందురు అని ఉంటుంది. దౌర్భాగ్యులయ్యుందురు. ఈ చిన్న జీవిత కాలం కోసం ఆయన యందు నిరీక్షణ ఉంచి ఆయన దగ్గరకు వస్తే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ శరీరము 60, 70, 80 సంవత్సరాల చిన్న జీవితం. అమ్మగారికి వచ్చినట్టుగా అందరికీ 80 రీచ్ అవ్వదు, గుర్తుపెట్టుకోవాలి. వేదిక మీదున్న అమ్మగారికి 80 సంవత్సరాలు వచ్చాయి కదా అని ఇక్కడ కూర్చున్న అందరూ కూడా 80 సంవత్సరాలు బతికేస్తామని మాత్రం అనుకోకండి. మనిషికి వయస్సుకు ఆయుష్కి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోవాలి. వయస్సుకు ఆయుష్కి సంబంధం లేదు. ఈ జీవం ఏపాటిది? ఇంతలో కనబడి మనం ఆలోచించవలసింది శరీరం గురించి కాదు, మన ఆత్మ గురించి. అందుకే అసలైన సువార్త సభలు అంటే ఆత్మను రక్షించుటకు దేవుని మాటలు అందించే సభలే అసలు సిసలు సభలు. ఈ 2 రోజుల కూటములలో పాటలలో మాటలు, సందేశములో మాటలు, ఎటు చూసినా మాటలే. ఆ మాటలు ఉంచి మీ యొద్దకు వచ్చుచున్నది మాట. మీరు శరీరం గురించి ఆలోచించకండి. ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయేలోపు మన సిద్ధెలలో నూనె సిద్ధంగా ఉండాలి. మన హృదయము దేవునికి అర్పించు వారిగా ఉండాలి. మార్పు మనిషి రూపానికి కాదు ఉండవలసింది, మనిషి మనసుకి. మనిషి మనసుకి. దేవుడు హృదయాన్ని చూస్తాడు, నరుని పైవేషము చూడడు.
వేషాన్ని మార్చుకొని దేవుణ్ణి ఎవరు ఆనందపరచలేరు. దావీదు గారి కుటుంబంలో ఎందరో అందగాళ్ళు ఉన్నారు. చివరికి సమూయేలు గారు కూడా మోసపోయారు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఇతనేనేమోనని. కానీ ఎవరిని కాదని చిన్నవాడైన దావీదునే దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం, దేవుడు చూసినది దావీదు గారి హృదయాన్ని. ఆయన మనసు మంచిది, ఆయన మనసు యథార్థమైనది. దేవా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నానంటాడు కీర్తనాకారుడు. ఈరోజు మీరు వింటున్న మాటలన్నీ మీ హృదయాల్లో నింపుకొని ఆ హృదయాన్ని మీరు కాపాడుకోగలిగితే నిత్య జీవానికి మీరు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. ఈ మొదటి రోజు సందేశాన్ని నేను ముగించే ముందుగా ఒక్కసారి మీరందరూ కళ్ళు మూసుకొని ఈ రీతిగా దేవునితో ఎందుకు మాట్లాడకూడదు? 2 నిమిషాలు తీసుకుందాం, అందరము కలిసి తలలు దించి కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడండి. మోకరిల్లగలిగిన వారు మోకరిల్లి దేవుని కోరండి. అయ్యా, ఇంతవరకు బహుశా ఈ మట్టి శరీరపు ఆలోచనలతో నీ దగ్గరికి నేను వచ్చానేమో. శరీర సంబంధమైన అవసరాలు, అది ఆహారం కానీ, పానీయం కానీ, వస్త్రం కానీ, విద్య కానీ, ఇంకేదైనా కానీ, వీటి కోసమే నేను నీ దగ్గరకు వచ్చి నీ కుమారుని పంపి నిత్య జీవపు మాటలు మాకు అనుగ్రహిస్తే ఆ మాటలు కాదని అవసరాలకే నేను వాడుకోవడానికి వచ్చిన దౌర్భాగ్యులమేమో. మమ్మను క్షమించు. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు మమ్మల్ని ఎన్నుకుంటే ఆ వాస్తవాన్ని గ్రహించని అంధకారంలో ఇన్ని రోజులు నేను బతికానేమో. మమ్మల్ని క్షమించు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఆవిరి లాంటి చిన్న జీవితంలో ఎప్పుడు కన్ను మూస్తానో తెలియని దుస్థితిలో మార్పు నా వేషానికి కాదు, మార్పు నా వస్త్రానికి కాదు, బయటికి కనిపించి ఆకారానికి కాదు, మార్పు కావలసింది దేవుని కంటికి మాత్రమే కనిపించే మన మనసుకు మార్పు కావాలి. అందుకే వాక్యంలో మనం చూసే మాట, మారు మనస్సు పొందాలి, మారు వేషము కాదు. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అన్న పిలుపు ఇవ్వబడింది 2000 సంవత్సరాల క్రితం. మంచి నేలను విత్తబడిన విత్తనాల వలె దేవుని మాటలు మన హృదయంలో పదిలపరుచుకోవాలి. అపవాది దొంగలించకుండా ఈ మాటలను మీరు కాపాడుకోవాలి. అలాంటి మంచి నడిపింపు, సిద్ధపాటు దేవుడు మీకు ఇవ్వాలని మనం కోరుకుందాం చిన్న ప్రార్థనతో. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ మొదటి రోజు సభను తండ్రి మంచి వాతావరణంతో మీరు ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు స్వామి. మార్తమ్మ గారిని మీరు ప్రేమించి ఎంత మంచి ఆయుష్ని మీరు అనుగ్రహిస్తున్నారు తండ్రి. ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని, ఆరోగ్యంతో పాటు శక్తిని మీరు అనుగ్రహించి కుటుంబీకులకు మాత్రము కాక, బంధుమిత్రులకు మాత్రము కాక, వారి ఊరి వారికి మాత్రమే కాక, ఎందరో సుదూరానున్నటువంటి వారందరినీ కూడా మీరు తీసుకొని వచ్చి ఈ ఆనందకరమైన సందర్భంలో కలిపినందుకు కృతజ్ఞతలు ప్రభు. తండ్రి, మంచి కీర్తనలతో మిమ్మల్ని స్తుతించుటకు మీ దాసుని తీసుకొని వచ్చారు. మీ మాటలు అందించుటకు తండ్రి నన్ను మమ్ముని ఇక్కడికి చేర్చారు. ఏ ఉద్దేశము కొరకైతే ఈ 2 రోజుల సభలు ఏర్పాటు చేయబడినవో ఆ ఉద్దేశం అంతయు పరిపూర్ణంగా మీ మహిమార్థమై నెరవేరులాగున సహాయం చేయండి తండ్రి. విన్న మీ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా వాస్తవాన్ని ఆలోచించి ఇక మీద మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా శరీర సంబంధమైన కోరికలు ముందు పెట్టి మిమ్మల్ని బాధ పెట్టకుండా ఆత్మ సంబంధమైన ఆలోచనలతో, ఆత్మ విషయమై దీనులై ఉండి పరలోక సంబంధమైన ఆలోచనలతో వచ్చిలాగా సహాయం చేయండి. ఈరోజు ఈ తొలి సందేశాన్ని మీరు దీవించారు.
రేపు రాత్రి సభలో మరింత ముగింపు సందేశాన్ని కూడా మీ పిల్లలు విని గ్రహించుటకు ఏర్పాట్లన్నిటిని ఆశీర్వదించమని, జరిగిన కార్యక్రమాన్ని ఆశీర్వదించినట్టుగా జరగబోయే కార్యక్రమాన్ని కూడా దీవించమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు స్వామి వారి పుణ్యనామములో వినయముతో విశ్వాసముతో ఈ ప్రార్థనా విన్నపములు మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.